రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ సిబిల్ స్కోర్. మరి ఇటీవల కాలంలో లోన్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, అదేవిధంగా మరి లోన్స్ తీసుకున్న తర్వాత, మరి అదేవిధంగా కస్టమర్కి సంబంధించి సిబిల్ స్కోర్ అంటూ కూడా ఒక పదాన్ని మనం వింటూ ఉంటాం. సిబిల్ స్కోర్ అన్న అంశం మరి దేనికి వర్తిస్తుంది, దాని యొక్క స్కోర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలాంటి మరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ యొక్క వ్యక్తి కానీ లేదా యొక్క బిజినెస్కి సంబంధించిన ఆ యొక్క సంస్థలు కానీ అన్న విషయాలను మనతో పాటు చర్చించేందుకు సంతోష్ భాటే గారు, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్, మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్, సంతోష్ భాటే గారు, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. రైట్ సార్, సిబిల్ స్కోర్ అన్న పదం మనం వింటూ ఉంటాం. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడుతుంది అది? అంటే సిబిల్ స్కోర్ అంటే ఒక మనిషి కానీ కంపెనీ యొక్క విశ్వసనీయత, వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళు ఇంతవరకు ఏమైనా లోన్ తీసుకున్నారా ఎక్కడైనా, లేదంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారా, ఎక్కడైనా ఎవరికైనా గ్యారెంటర్ కింద ఉన్నారా, గ్యారెంటర్ కింద ఉన్ని ఎక్కడైనా అక్కడ డిఫాల్ట్ అయ్యారా, వాళ్ళు ఆ ఒక క్రెడిబిలిటీ వాళ్ళది ఎలా ఉంది, లోన్ తీసుకుంటే కట్టగలరా లేదా కాకుండా వాళ్ళు క్రెడిబిలిటీ, వాళ్ళు కట్టే ఉద్దేశం ఉందా లేదా, ఇప్పటివరకు ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా, వాళ్ళ పాన్ కార్డుతో లింక్ అయ్యి దీన్ని సిబిల్తో లింక్ అయి ఉంటుంది, దాన్ని సిబిల్ స్కోర్ అంటామండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి టూ వీలర్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, హౌసింగ్ లోన్కి అప్లై చేసి ఉంటారు, ఏదో ఒక లోన్కి అప్లై చేసి ఉంటారు. ఆ లోన్ అప్లై చేసినప్పుడు లేకపోతే ఆ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇన్ టైం ఈఎంఐలు కట్టారా, లేకపోతే క్రెడిట్ కార్డ్ విత్ ఇన్ డ్యూ డేట్ కట్టారా, విత్ ఇన్ డ్యూ డేట్ తక్కువ కట్టారా, అసలు కట్టలేదా, లేకపోతే కొన్ని చోట్ల ఏమవుతుందంటే చెక్ ఇస్తారు క్రెడిట్ కార్డ్స్కి, చెక్ మిస్ప్లేస్ అయిపోతుంది, విత్ ఇన్ డ్యూ డేట్ కట్టినట్టు ఉండదు, వాళ్ళ క్రెడిబిలిటీ ఒక ఎఫెక్ట్ కొడుతుంది. ఆ సిబిల్ అంటే వాళ్ళ ఒక స్కోరు, ఈ క్రెడిబిలిటీ ఎంత ఉంది, వాళ్ళు ఇప్పటివరకు లోన్స్ తీసుకునే టైంలో కట్టారా లేదా, ఈఎంఐలు ఏమైనా బౌన్స్ చేస్తారా వీళ్ళు హ్యాబిటేటెడ్ టు బౌన్సింగ్ ఈఎంఐ ఇల్లు, అలాగా ఆ స్కోర్లో తెలుస్తుంది మనకి. రైట్ సార్, మరి సిబిల్ స్కోర్ స్టార్టింగ్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 300 to 900 అంటారు. సో మరి 300 నుంచి 900 ఉన్న క్రమంలో ఎంతెంత ఉంటే ఆ యొక్క వ్యక్తులకు లేదా సంస్థలకు మంచిది అంటారు? అంటే ఇప్పుడు వరకు అసలు ఒక్కసారి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి -1 వస్తుంది, ఫ్రెష్ లోన్ అప్లై చేస్తారు వాళ్ళకి ఫ్రెష్ లోన్లో -1 ఉంటే వాళ్ళకి ఇస్తారు లోను. నార్మల్గా ఏమవుతుంది అంటే అండి, లోను ఒకవేళ ఇప్పుడు కొత్తగా లోన్ తీసుకుంటున్నారు, -1 కాదు, లేకపోతే ఎప్పుడైనా తీసుకొని వదిలేశారు, ఈ హౌసింగ్ లోన్స్ కానీ అదర్ దెన్ కార్ లోన్స్ అవి ఉంటే 760 అండ్ అబవ్ ఉంటే, 750+, 760+ ఉంటే బ్యాంకర్స్ కూడా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వాళ్ళు ఓకే వీళ్ళకి లోన్ ఇవ్వచ్చు అనే ఉంటారు. లేదు ఒక బిజినెస్ లోన్కి వెళ్తున్నారు, బిజినెస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ డబల్ ద కవరేజ్ ఉంది, అసెట్ కవరేజ్ డబల్ ద లోన్ అమౌంట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే కంపెనీకి, డైరెక్టర్స్కి ఆ బిజినెస్ రన్నింగ్ ఉన్న 500, 600 ఉన్నా కన్సిడర్ చేసి వాళ్ళు లోన్ ఇవ్వడానికి, వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో బిజినెస్ చేద్దాము ఈ పార్టీతో అని ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్రెడిట్ రేటింగ్ వాళ్ళు ఏంటంటే రేటింగ్ ఇస్తారు, వీళ్ళు లోన్ ఇవ్వచ్చు వీళ్ళకి, సరే వీళ్ళ రీపేబుల్ కెపాసిటీ ఉంది, రీపేమెంట్ ట్రాక్ బాగుంది. ఆ సిబిల్ స్కోర్తో ఏంటంటే మెయిన్ రీపేమెంట్ ట్రాక్ అనేది తెలుస్తుంది మనిషి యొక్క. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటారు, టైమ్లీ ఈఎంఐ కడుతున్నారా లేదా, టైమ్లీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా లేదా, ఇయర్లీ వన్స్ ఒకసారి గోల్డ్ లోన్ మొత్తం రీపే చేసి మళ్ళీ పెట్టాలి, అలా చేస్తున్నారా లేదా, ఆ ట్రాక్ రికార్డ్ అనేది సిబిల్ స్కోర్ ద్వారా తెలుస్తుంది. రైట్ సార్, ఈ యొక్క సిబిల్ స్కోర్ని మరి ఆధారంగా చేసుకొని మరి ప్రైవేట్ ఎవరైతే రుణాలు కావాలా అంటూ మనకి ఏవైతే యాప్స్ కానీ ఇతరులు కానీ కనిపిస్తుంటాయి, మరి అటువంటి యాప్స్లో తీసుకోవద్దు రుణం అంటూ కూడా ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. బట్ ఈ యొక్క ప్రభుత్వంలో లోబడి పనిచేసే ఏవైతే సంస్థలు ఉన్నాయో, బ్యాంకులు ఉన్నాయో, సో వాటికి తప్పనిసరి అని చెప్తున్నారు. ఈ యొక్క సిబిల్ స్కోర్ ఒకవేళ మరి అనుకున్న పరిణామం కంటే, ఆ యొక్క పరిమాణం కంటే తక్కువగా ఉన్నప్పుడు సపోజ్, సో ఏ విధమైన క్రైటీరియాలో వారికి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది? ఇప్పుడు అదే అండి, మీరు ఇందాక చెప్పినట్టు 300 to 900 ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే అండి, ఒక పర్సన్కి సిబిల్ స్కోర్ 500, 550 ఉంది, ఆయనకి ఏ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లోన్ అనేది రాదు, ఎందుకంటే ఆ క్రైటీరియా లేదు, సిబిల్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి రిస్క్ తీసుకోరు కొంతమంది ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్. ఎందుకు ఈయన రీపేమెంట్ ట్రాక్ బాగాలేదు, ఈయన ట్రాక్ రికార్డు బౌన్స్లు ఎక్కువ ఉన్నాయి, అలాగని 600 ఉంది, 650 ఉంది, కొద్దిగా జనుకుతారు అదే లోన్ ఇవ్వాలా వద్దా అని. ఆ మూమెంట్లో ఏమవుతుందంటే మీరు అన్నట్టు యాప్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఇలా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ దాన్ని 24% నుంచి 30% పర్ యానంకి తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సరే ఆ రిస్క్
తీసుకుంటారు. క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉన్న ఆ క్రెడిబిలిటీ, ఆ మనిషి యొక్క క్రెడిబిలిటీ తక్కువ ఉంటుంది. మనిషి యొక్క క్రెడిబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ రిస్క్ తీసుకుని ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారు ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే ఆ స్కోర్ 500+ ఉంది, 500 to 760 ఉన్న వాళ్ళు కన్సిడర్ చేసి దానికి లోన్ ఇస్తారు వాళ్ళు. సరే, అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మంచిది అంటారా, తక్కువ ఉంటే మంచిది అంటారా? అంటే 760, 700+ ఉంటే మీ క్రెడిబిలిటీ బాగున్నట్టు, మీరు బాగున్నట్టు. మీకు ఎక్కువ ఉంటే ఒక ఇండివిజువల్ డైరెక్టరు కంపెనీకి, లేదంటే ఇండివిజువల్ అంటే 700+, 760, 750+ ఉంటే హౌసింగ్ లోన్ ఈజీగా వస్తుంది. 700+ ఉన్న మీ ట్రాక్ రికార్డ్ చూసి ఏదైనా కొన్ని పొరపాట్ల వల్ల ఒక్కొక్క 2 సార్లు చెక్ బౌన్స్లు అయితే అలా అది మీరు కన్సిడర్ చేస్తారు వాళ్ళు. అది మీరు ఒకవేళ ఏదైనా సరిగ్గా చెప్పారనుకోండి, ఇబ్బంది లేకుండా మన రిప్లై అనేది వాళ్ళకి సాటిస్ఫాక్టరీ రిప్లై ఇస్తే బాగుంటుంది. అదే సార్, ఇప్పుడు అదేవిధంగా సార్ చెక్ బౌన్సింగ్ యొక్క విషయంలో కూడా మరి ఇక స్కోర్ని తీసుకుంటారంటారా ప్రామాణికంగా? మీ చెక్ బౌన్స్ అయిందంటే, మీరు ఒక రీపేమెంట్ ఏదైనా చెక్ బౌన్స్ అయిందంటే మీ స్కోర్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు 800+ ఉన్న వాళ్ళు చెక్ బౌన్స్ లేని 2-3, లేదంటే క్రెడిట్ కార్డు పేమెంట్ 1-2-3 మిస్ అయింది అనుకోండి, స్కోర్ తగ్గుతూ వస్తుంది. అలాగే ఏంటంటే మీకు చెక్ బౌన్స్ అయింది, ఇప్పుడు ఒక ఈఎంఐ బౌన్స్ అయింది, లేదంటే ఒక క్రెడిట్ కార్డు మీరు పాత రోజులు ఏముందంటే ఆన్లైన్ ఇప్పుడు వస్తుంది, కొన్ని రోజుల ముందు ఏంటంటే చెక్ ఇవ్వాలి, మీరు చెక్ ఇస్తారు, వాళ్ళు మిస్ప్లేస్ చేసుకుంటారు, మీది క్లియర్ కాదు, కానీ డ్యూ డేట్ అయిపోతుంది. డ్యూ డేట్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రికార్డ్స్లో రానట్టు ఉంటుంది, అది ఆటోమేటిక్ రిపోర్ట్ సిబిల్కి వెళ్ళిపోతుంది, డిఫాల్ట్ అయ్యాడని మంచి. కానీ జెన్యున్ కేసులో అయితే కాదు, అది యాక్చువల్ ఆయన చెక్ ఇచ్చేసి చెక్ మిస్ప్లేస్ చేశారు, అది ఏంటంటే బేర్ చేస్తారు. అలాగా అది ఇదైతే బేర్ చేస్తారు, ఏంటంటే వాళ్ళ డిఫాల్ట్ కింద వెళ్ళిపోతారు అలా. సార్, ఒకవేళ మరి సిబిల్ స్కోర్ అనేది మరి ఆప్టిమమ్ లెవెల్లో లేకుండా ఉంటే, ఒకవేళ మరి పర్సనల్గా మనం క్యాలిక్యులేట్ చేసేది గుడ్ విల్ ఉంటుందో, ఆ గుడ్ విల్ ఏమన్నా క్రైటీరియాగా పనికొచ్చే అవకాశం ఉందంటారా? అదే అండి, ఇప్పుడు సిబిల్ స్కోరు కొద్దిగా ఇబ్బంది, అంటే మీరు కొద్దిగా గ్యారెంటర్గా కింద ఉంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరైనా బైక్ లోన్ తీసుకున్నారు, కార్ లోన్ తీసుకున్నారు, వాళ్ళు ఇది కాలేదు గ్యారెంటర్ కింద పెట్టారు, ఆయన చెక్ బౌన్స్ చేసినా మీరు ఇబ్బంది పడతారు, మీ సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. మీరు ఒక కంపెనీకి డైరెక్టర్ ఉన్నారు, కంపెనీ మీద లోన్ తీసుకున్నారు, బిజినెస్ లోను, కంపెనీలో కొద్దిగా అటు ఇటు కొన్ని పేమెంట్స్ డిలే అవుతాయి, అన్నీ అవుతాయి, అప్పుడు సిబిల్ స్కోర్ అనేది కంపెనీది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్ది తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు సిబిల్కి మీ ఇన్ఫర్మేషన్ అంతా రాసి మీరు రిపోర్ట్ చేయాలి. మీరు రిపోర్ట్ చేసి వాళ్ళని సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇవ్వాలి. మీరు వాళ్ళకి సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇస్తే అప్పుడు మీకు అది ఇదే ఏం చేస్తారంటే ఆ స్కోర్ని మీ డ్యామేజ్ కాకుండా మళ్ళీ పెంచుతారు మీరు. సార్, ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ ఒక సిబిల్ స్కోర్ అనేది డ్యామేజ్ కాకుండా ఒకవేళ పెంచే క్రమంలో ఒకవేళ ఆలస్యం అయితే, మరి ఒకవేళ కస్టమర్కి ఏమన్నా నష్టం ఏర్పడితే అది ఎలా నష్టం అనేది? అదే అండి, అంటే ఇన్ టైంలో ఒకవేళ లోన్ అతనికి అవసరం ఉంది, సో ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి బ్యాంకర్ సపోజ్, అప్పుడు ఎలా? అదే అండి, దాన్ని మీరు సాటిస్ఫాక్టరీ మీ క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ ఆఫీసర్ అనే ఆన్ పేపరే చూస్తాడు ఏదైనా. ఇప్పుడు మీరు జెన్యున్ కేసు మీరు తీసుకుంది కాదు, అది కాదు, వాళ్ళు ఎఫిడవిట్ తీసుకొని అలాగా లోన్స్ ఇస్తారు. ఏంటంటే మీది బిలో 750 ఉంది, కానీ అది ఇతర కారణాల వల్ల అది ఇబ్బంది పడ్డారు, మీ స్కోర్ తగ్గింది, మీరేమంటారంటే నేను ఎఫిడవిట్ ఇస్తున్నాను, ఈ ఎఫిడవిట్ తీసుకొని మీకు వితిన్ 6 months కానీ 9 monthsలో కానీ రెక్టిఫై చేసిస్తాను నా సిబిల్ స్కోర్ని అలా ఇచ్చి లోన్స్ ఇస్తున్నారు, బ్యాంక్స్ ఇస్తారు. వాళ్ళు ఆ క్రెడిబిలిటీ, మంచి క్రెడిబిలిటీ వల్ల లోన్ అనేది డిస్బర్స్ అవుతుంది. రైట్ సార్, సిబిల్ స్కోర్ ఒకవేళ తక్కువ పరిమాణంలో ఉంది అని తెలిసినప్పుడు ఆ యొక్క కస్టమర్ మరి ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి? అంటే వ్యాపార కార్యకలాపాలు సైజ్ పెంచడం కానీ, ప్రాఫిట్ వాల్యూని పెంచడం కానీ, ఇటువంటి ఏమైనా చేసుకొని ఏమన్నా దరఖాస్తు చేసుకోవచ్చు అంటారా? వ్యక్తిగతంగా ఓవరాల్గా చెప్తే సరిపోతుంది? ఓవరాల్గా కాదండి, దాన్ని ఏంటంటే ఒక దరఖాస్తు, ఒక ఫార్మాట్, ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం ఆయన అది ఏ సర్కమ్స్టాన్సెస్లో మీకు డిఫాల్ట్ అయ్యారు మీరు, దాని తర్వాత మీరు ఏం చేశారు, మా డిఫాల్ట్ సర్దుదిద్దుకున్నప్పుడు మీరు ఎలా పేమెంట్ చేశారు, దాన్ని ఏదైనా ఒక ఎన్ఓసి కింద మీరు ఇప్పుడు ఒక కార్ లోన్ డిఫాల్ట్ అయ్యారు, అది కార్ లోన్ మొత్తం కట్టేశారు, దాన్ని ఎన్ఓసి అది అన్నీ అటాచ్ చేస్తూ ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఒక అప్లికేషన్ వేస్తే వాళ్ళు వెరిఫై చేసి కన్సర్న్, లేదంటే మీరు ఆ కార్ లోన్ ఏదైతే ఎక్కడ లోన్ తీసుకున్నారో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా మీరు ఒక క్వార్టర్లీ రిపోర్ట్ కానీ క్వార్టర్లీ రిపోర్ట్ వెళ్తుందండి సిబిల్కి, ఆ క్వార్టర్లీ రిపోర్ట్ మీరు పంపించుకోవాలి. సార్, ఇటీవల కాలంలో కూడా మనకి పాండమిక్ సీజన్ మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. సో పాండమిక్ సీజన్లో ఒకవేళ సపోజ్ ఎ పర్సన్ ఫెయిల్డ్ టు పే ఇన్ టైం అనుకోండి, సపోజ్ ఒకవేళ కట్టడం సరిగ్గా సమయాన్ని కట్టలేకపోతే మరి ఆ యొక్క స్కోర్ అనేది ఆ యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, అప్పుడు ఎలా? అదే అండి, పాండమిక్ సీజన్ అంటే లాస్ట్ ఇయర్ అందుకనే మారిటోరియం ఇచ్చారు. మీరు అప్పుడు కట్టనప్పుడు మారిటోరియం అది కన్సిడర్ చేయలేదు, డిఫాల్ట్ కింద కన్సిడర్ చేయలేదు. దాని తర్వాత అయితే మీరు కడుతూ వచ్చేదండి.
ఇంకా ఏంటంటే మీరు తర్వాత అన్నీ కట్టేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఏదైతే క్వార్టర్లీ రిపోర్ట్ సిబిల్కి పంపిస్తారో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఆ రిపోర్ట్లో మీ గురించి ఇలా సెటిల్ అయిపోయింది ఈ ఇష్యూ ఆ లెటర్ తీసుకొని మీరు సిబిల్కి అప్లై చేయొచ్చు. వాళ్ళ చేత కూడా పాజిటివ్ నోట్ కింద ఒకటి పంపించేటట్టు చూడాలి. సార్ అదేవిధంగా మరి ఇప్పుడు యొక్క సిబిల్ స్కోర్ అనేది ఒకవేళ పాన్ కార్డ్ తీసుకుంటేనే అప్లికబుల్గా రన్నింగ్లో ఉంటుందా, లేకపోతే ఒకవేళ పాన్ కార్డ్ తీసుకున్న వాళ్ళకు కూడా మరి అది రన్నింగ్లో ఉంటుందంటారా స్కోర్? పాన్ కార్డ్తోనే వస్తుందండి సిబిల్ స్కోర్ అనేది, మీకు పాన్ కార్డ్తోనే లింక్ అయ్యి ఉంటుంది. మీకు పాన్ కార్డ్ లేదు, మీరు ఎక్కడ అదే అంటున్నాను, మీకు పాన్ కార్డ్ లేకపోతే మీకు సిబిల్ స్కోర్ అనేది రాదు. మీరు ఎక్కడ లోన్ తీసుకోలేదు, క్రెడిట్ కార్డ్ తీసుకోలేదు అంటే మీ స్కోర్ -1 వస్తుంది. అంటే మీరు ఫ్రెష్, మీ క్రెడిబిలిటీ అనేది తెలియలేదు ఇంకా జనాలకి. ఏమవుతుందంటే మీరు ఎక్కడ లోన్ తీసుకోలేదు, మీరు రీపేమెంట్ కరెక్ట్ చేస్తున్నారా చేయట్లేదా అనేది ఎక్కడ తెలియదు, అది -1 ఉంటుంది. అందుకని మీకు సిబిల్ అనేది పాన్ కార్డ్ ద్వారానే లింక్ అయి ఉంటుంది. రైట్ సార్, కొన్ని కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో పాన్ కార్డ్ తీసుకోకముందు ఒక అకౌంట్లో అంటే ఒక బ్యాంక్లో అకౌంట్ ఉండి పాన్ కార్డ్ తీసుకున్న తర్వాత మరొక బ్యాంక్లో అకౌంట్ ఉంటే సో ఏ అకౌంట్ నుంచి ఆ యొక్క స్కోర్ తీసుకోవడం జరుగుతుందంటారు బ్యాంక్? అంటే మీరు ఏ అకౌంట్ నుంచి మీకు ఈఎంఐ డెబిట్ అవుతుంది, మీరు లోన్ తీసుకున్నప్పుడు కూడా మీ పాన్ కార్డు ఇస్తారు. అక్కడ కేవైసీ వెరిఫికేషన్ అప్పుడు మీ ఆ పాన్ కార్డ్ మీద ఇంత లోన్ ఉన్నది అని ఆటోమేటికల్లీ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవుతుంది సిబిల్లో. మీరు ఎక్కడి నుంచి కడుతున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు టైమ్లీ కడుతున్నారా లేదా, ఆ మంత్లీ ఈఎంఐ కానీ క్వార్టర్లీ ఈఎంఐ కానీ అది ఫిల్ఫిల్ చేస్తున్నారా, ఆ కమిట్మెంట్ ఫిల్ఫిల్ చేస్తున్నారా అనేది దాని బేసిస్ మీదే మీకు సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది. సార్ మరి ఈ యొక్క స్కోర్ గురించి చాలామందికి కస్టమర్లకు తెలియని పరిస్థితి, అంటే లిటరేట్స్ ఇల్లిటరేట్స్ రెండు రకాల కస్టమర్లు మరి బ్యాంక్స్కి ఉంటాయి కాబట్టి సో మరి ఒకవేళ ఇందులో అంతగా టచ్ లేని వారికి, అంతగా అభ్యాసం లేని వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటారు? అదే అండి, ఇప్పుడు మీరు పాన్ కార్డ్, దీని అన్నిటికీ మూల కారణం పాన్ కార్డ్ అండి. మీరు పాన్ కార్డ్ ఉంది, మీరు ఎక్కడ ఎవరు వేరే వాళ్ళ తరపున మీరు ఎక్కడ గ్యారెంటర్ ఉండట్లేదు, మీరు ఎక్కడైనా వేరే వాళ్ళ తరపున గ్యారెంటర్ ఉంటే అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అవతల వాళ్ళు డిఫాల్ట్ అవుతున్నారా లేదా, డిఫాల్ట్ అయితే మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా లోన్ తీసుకోవడం దానికి వెళ్ళొచ్చు కాబట్టి మీకు ఎక్కడ అంటే గ్యారెంటర్ ఇచ్చేటప్పుడు ఒక కన్ను వేసి ఉంచి వాళ్ళ మీద ఇన్ టైం కడుతున్నారా లేదా, డిఫాల్ట్ మీరు ఎక్కడైనా లోన్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉన్నాయి, ఏదున్నా ఆ మినిమం అమౌంట్ అనేది ఉంటుంది క్రెడిట్ కార్డులో, అదేనా ఇన్ టైం మినిమం అమౌంట్ కట్టేస్తే మీకు ఆ డిఫాల్ట్ అనేది రాదు, మీ స్కోర్ అనేది తగ్గదు. స్కోర్ మంచిగా మెయింటైన్ చేస్తే మనం ఫ్యూచర్లో బిజినెస్ అయినా ఏదైనా లోన్స్, హౌసింగ్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ ఏదైనా మనకి ఈజీగా చదువుతుంది. లేదంటే ఈ స్కోర్ అనేది తగ్గేసరికి ఆ క్రెడిబిలిటీ మీద ఉంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంది. సార్ అదేవిధంగా మరి ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది సో పాన్ కార్డు తీసుకున్న వ్యక్తి వేరే వ్యక్తులకు గ్యారెంటర్గా ఉన్నప్పుడు, సో వేరే వ్యక్తి ఒకవేళ డిఫాల్టర్గా మారినప్పుడు సో ఆ యొక్క సిబిల్ స్కోర్ ఇతనికి తగ్గే అవకాశం ఉంది. బట్ ఇతను మరి స్పెసిఫిక్గా ఆ యొక్క సర్కమ్స్టాన్స్లో ఏమన్నా రిక్వెస్ట్ చేసుకొని సో అంటే నేను గ్యారెంటర్గా ఉన్నాను కాబట్టి నేను కట్టవలసింది కాదు కాబట్టి సో ఇందులో ఏమన్నా ప్రయారిటీ ఇవ్వండి అనే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారు? అదే అండి, అది ప్రయారిటీ అనేది మీరు తీసుకున్నప్పుడు మీ క్రెడిబిలిటీ బట్టి ఇందాక కూడా చెప్పినట్టు మీరు ఫ్రెష్గా మీరు వెళ్తుంటే ఆ క్రెడిబిలిటీ బట్టి మీ క్రెడిబిలిటీ మీరు ఇచ్చే సెక్యూరిటీ అసెట్ బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఆ దాని బేసిస్ ఉంటుంది. ప్లస్ మీరు ఒకటి మీ సిబిల్కి మీరు ఒక బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఒక అఫిడవిట్ కానీ లెటర్ కానీ పంపించాలి. ఇలాగ నాది కాదు, నేను ఇన్ టైం ఓన్లీ గ్యారెంటర్గా ఉన్నాను, నా క్రెడిబిలిటీ, నా బ్యాంక్ స్టేట్మెంట్స్, నా ఆస్తులు చూసుకొని మీరు కన్సిడర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సార్ ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ గ్యారెంటర్గా ఉన్న వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్ ఒకవేళ డ్యామేజ్ అయినప్పుడు మరి అదేవిధంగా వారు ఒకవేళ నెక్స్ట్ బ్యాంకులకు పే చేయాల్సిన ఈఎంఐ విషయంలో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఈఎంఐ విషయంలో ఎఫెక్ట్ ఉండదండి, మీ పే చేసేది మీ దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇన్ టైం పే చేస్తారంటే మీ సిబిల్ స్కోర్ మీది జెన్యూన్గా ఉంటుంది. అక్కడ సిబిల్లో కూడా క్లియర్గా వస్తుంది మీరు యాజ్ ఎ గ్యారెంటర్గా ఉన్నారు దీనికోసం అనేది. అక్కడ థర్డ్ పార్టీది అయినప్పుడు మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు. నేను ఇన్ టైం నా లోన్స్ మీరు చూసుకోవచ్చు, ఇన్ టైం కడుతున్నాను, నేను ఒక చోట గ్యారెంటర్గా ఉన్నాను, అది మీ ఓన్ కంపెనీ అయితే దాన్ని వేరే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లేదు థర్డ్ పార్టీకి మీ ఫ్రెండ్స్కో ఎవరికైనా ఇస్తే దాన్ని వేరే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మీరు ఆ సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు అదేవిధంగా మరి గ్యారెంటర్గా ఉన్న వ్యక్తి అంటే థర్డ్ పార్టీగా ఉన్న వ్యక్తికి సంబంధించి లయబిలిటీ ఎంతవరకు ఉంటుందంటారు ఒకవేళ గ్యారెంటర్గా ఉంటే? సార్ లయబిలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. అది ఆ లీగల్లీ ఆ అగ్రిమెంట్ ఎలా రాసుకున్నారో దాన్ని బట్టి ఆ సిట్యువేషన్ టు సిట్యువేషన్ బేస్, కేస్ టు కేస్ బేస్ నడుస్తుంది అండి. లయబిలిటీ అనేది కేస్ టు కేస్ పెట్టొచ్చు మనం. ఇలాగ ఓవరాల్గా డిస్కషన్ అయితే అది కేస్ టు కేస్ బేస్ ఉంటుంది లయబిలిటీ.
సార్ ఇంకొంతమంది విషయంలో కూడా మరి గ్యారెంటర్గా ఉన్నప్పటికీ, థర్డ్ పార్టీగా ఉన్నప్పటికీ అవతల సెకండ్ పార్టీ ఎవరైతే ఉంటారో సెకండ్ పార్టీ ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే బ్యాంక్రప్ట్గా ఏర్పడటం కానీ, ఇన్సాల్వెంట్గా ఏర్పడటం కానీ అటువంటి యొక్క కేసులలో సో మరి ఈ యొక్క గ్యారెంటర్కి ఎటువంటి జస్టిఫికేషన్ జరిగే అవకాశం ఉంది? అంటే అండి అది బ్యాంక్ కరప్ట్, ఆ ఫస్ట్ పార్టీ అనేది బ్యాంక్ కరప్ట్ అది అయిపోతే లయబిలిటీ అనేది గ్యారెంటర్కి పడుతుంది. ఎందుకంటే ఇన్సాల్వెన్సీ యాక్ట్లో కూడా ఆ డైరెక్టర్స్ ఎవరైతే గ్యారెంటర్ ఉంటారో వాళ్ళని కూడా వాళ్ళ ఆస్తులు కూడా కన్సిడర్ చేసి రిజల్యూషన్ ప్లాన్ చేయమని చెప్పారు ఐబీసీ కోడ్లో. లేదంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అదే అవుతుందండి. గ్యారెంటర్గా ఉన్న వ్యక్తికి డెఫినెట్లీ ఆయన ఈ లయబిలిటీ ఎఫెక్ట్ అనేది ఆయన ఆస్తుల మీద పడుతుంది. దాన్ని బట్టి మీరు ఎవరు గ్యారెంటర్ ఇస్తున్నారో, దేనికి ఇస్తున్నారో అది మీరు ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని చూసి మొత్తం చేయాలి. సరే, ఇప్పుడు అదేవిధంగా మరి ఎవరైతే లోన్ తీసుకుంటారో వారు అక్కడి నుంచి ఒకవేళ చనిపోయినప్పుడు కానీ, అక్కడి నుంచి ఆ యొక్క ఉన్న ఆస్తులను అదేవిధంగా విడిచిపెట్టేసి వారు పారిపోయినప్పుడు కానీ, లేదా సంవాట్ జరిగినప్పుడు సో వారి ఆస్తులు అమ్మి మళ్ళీ అవన్నీ సెటిల్మెంట్ చేసుకునేంత వరకు వీరి యొక్క లయబిలిటీ ఉంటుంది ఆ థర్డ్ పార్టీగా గ్యారెంటర్కి. సిబిల్ స్కోర్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అటువంటి కేసులలో? అదే అండి, ఇప్పుడు ఆస్తులు అమ్మి వాళ్ళ ఆస్తుల నుంచి మొత్తం క్లియర్ చేసేసినప్పుడు ఆ లయబిలిటీ అక్కడికక్కడ క్లోజ్ అయిపోతే వీళ్ళ సిబిల్ స్కోరు మెరుగుపడుతుందండి. లేదు లయబిలిటీ అక్కడికక్కడ సరిపోలేదు, గ్యారెంటర్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర కూడా కన్సిడర్ చేస్తామంటే వీళ్ళు కూడా ఆ ఓటీఎస్ అనేది లేకపోతే పేమెంట్కి వెళ్తున్నప్పుడు ఆ రిమార్క్ అనేది 3 to 4 years సిబిల్లో ఉంటుంది. మీరు సో అండ్ సో లోను యాజ్ ఎ గ్యారెంటర్ ఇది ఓటీఎస్ చేసుకున్నారని ఆ రిమార్క్ అనేది కంటిన్యూ అవుతుంది 3 to 4 years. సార్, ఇప్పుడు అలాగే మరి సిబిల్ స్కోర్లో కూడా ఏమైనా మినహాయింపులు ఉంటాయా, ఎగ్జామ్షన్స్ ఉంటాయా ఒకవేళ? అంటే ఇప్పుడు ఇయర్ ఏమైనా ఫినాన్షియల్ ఇయర్లో కానీ, అదేవిధంగా మరి ఇతర వీటిలలో అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసేటప్పుడు కూడా మరి బ్యాంకర్స్ లేదండి, అడ్జస్ట్మెంట్స్ ఎగ్జామ్షన్స్ అనేది ఏం లేదు. అది కేస్ టు కేస్ బేసిస్, ఈఎంఐ డిఫాల్ట్ అయిందంటే కన్సిడర్ అయ్యి క్వార్టర్లీ అయిపోతుంది, కేస్ టు కేస్ బేసిస్. సరే, ఇప్పుడు అదేవిధంగా మరి సిబిల్ స్కోర్ విషయంలో మరి మీరు చెబుతున్నట్లుగా పాన్ కార్డు తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ తన యొక్క లోన్ తను తీసుకొని పర్ఫెక్ట్గా కట్టేంత వరకు ఎటువంటి స్టెప్స్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఒక ప్రొఫెషనల్గా మీరు ఏం చెప్తారు? జాగ్రత్తలు అంటే ఇందాక చెప్పినట్టే అండి, మీరు ఎవరికైనా గ్యారెంటర్ కింద ఉంటుంటే దాని పరిస్థితి ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు కడుతున్నారా లేదా మనకి తెలిసిన కాదా, దాన్ని బట్టి ఇవ్వాలి. మీరు కూడా ఎప్పుడైనా నేను అనేదంటే ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదైతే క్రెడిట్ లయబిలిటీ, హౌసింగ్ లోన్స్, ఈఎంఐలు, కార్ లోన్స్ కానీ, బైక్ లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ ఆ ఈఎంఐ డ్యూ డేట్స్ అనేది జాగ్రత్తగా చూసుకుని ఆ మినిమం అమౌంట్ ఏదైతే కట్టేది ఉంటో మినిమం అమౌంట్ కట్టేసి మీ రేటింగ్, మీ క్రెడిబిలిటీని కాపాడుకుంటూ రావాలి. సార్, ఇప్పుడు అలాగే మరి వాళ్ళకి సంబంధించి మరి ఫైనాన్షియల్ సౌండ్గా ఉండడం, అంటే ఆర్థిక పరంగా ఆరోగ్యకరంగా ఉండాలి, సిబిల్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్? ఇంకా అంటే అది పర్సనల్ టు పర్సనల్ ఇష్యూ ఉంటుంది కదండి. అంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం ఎంత కట్టగలం ఈఎంఐస్ దాన్ని బట్టి ఆ లోన్స్ తీసుకుంటే లోన్స్ కూడా మీకు అలాగే వస్తాయండి. మీకున్న మంత్లీ క్రెడిట్స్ ఉంటే ఆ సరిపడా ఈఎంఐస్ అవుతుందా లేదా వస్తుంది. ఏంటంటే ఆరోగ్యకరంగా ఉండాలి, మనం బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే మనం ఆ సిబిల్ స్కోర్ అంటూ మెయింటైన్ చేస్తూ వస్తూ మనకి ఈఎంఐ డ్యూ డేటు, ఏదైనా ఈఎంఐ అని కాదండి, ఏ పేమెంట్ అయినా డ్యూ డేట్స్ ఉన్న పేమెంట్స్ ఆ డ్యూ డేట్ రోజు కట్టేస్తే మనకి ఏంటంటే క్రెడిబిలిటీ అనేది పోతుంది. మనం బిజినెస్ చేసినా ఏది చేసినా మనకి బాగుంటుంది. రైట్ సార్, సంతోష్ భాటియా గారు, మరి సివిల్ స్కోర్కి సంబంధించి మా యొక్క ప్రేక్షకులకు మరి మీ యొక్క అమూల్యమైన యొక్క సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, మరి మొత్తానికి సిబిల్ స్కోర్ అన్నది మరి లోన్స్ విషయంలో ఎవరైతే లోన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారో వారు తప్పనిసరిగా దీని గురించి ఒక కన్ను వేసి ఉంచాలంటూ కూడా, దాని మీద అబ్జర్వేషన్ పెట్టాలంటూ కూడా మరి సంతోష్ భాటియా గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరులకు ఒకవేళ మీరు గ్యారెంటర్గా మారేటప్పుడు, ఇతరులకు పూచీకత్తు ఇచ్చేటప్పుడు సో వారికి సంబంధించిన ఆర్థిక స్తోమతను కూడా చూసుకొని వారికి గ్యారెంటర్గా మారితే బాగుంటుంది. అప్పుడు సిబిల్ స్కోర్ కూడా చాలా హెల్దీగా ఉండే అవకాశం ఉందంటూ కూడా సంతోష్ భాటియా గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.